నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ చేయబోతున్నా. ఈ స్వీట్ చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. పిల్లలకు పెట్టుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. చాలా హెల్దీగా చేస్తాను, చూడండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత గోధుమ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నాను. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. మా పిల్లలిద్దరూ అయితే చాలా బాగా తింటారు. ఇది మోతీచూరి లడ్డూలా ఉంటుంది, కానీ గోధుమ రవ్వ లడ్డు అన్నమాట. టేస్ట్ అయితే మోతీచూరి లడ్డూలే ఉంటుంది, చాలా బాగుంటుంది. మా పిల్లలిద్దరూ ఎప్పుడు స్వీట్ కావాలన్నా సరే నేను ఈ స్వీటే చేస్తాను. చాలా హెల్తీ రెసిపీ కదా. ఇప్పుడైతే ఈ రవ్వ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. నేనైతే వేడి నీళ్ళు కాచి పెట్టా. 1 కప్పు రవ్వ వేసాను కదా, 3 కప్పులు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, కలర్ఫుల్గా ఉంటాయి లడ్డూలు. అందుకే కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఈ రవ్వనంతా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, రవ్వ అయితే బాగా ఉడికింది. వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా, రవ్వ అంతా మంచిగా ఉడికిందనమాట. ఇప్పుడైతే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ వేసాను కదా, 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్నా బాగానే ఉంటుంది స్వీటు. మేమైతే ఎక్కువ షుగర్ వాడము, బెల్లమే వాడతాము. ఇప్పుడైతే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. చూడండి, స్వీట్ దగ్గర పడుతుంది కదా, ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉడికించుకోవాలి. ఈ బెల్లం వేయటం వల్ల స్వీట్ ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. నెయ్యి బెల్లం వేస్తాం కదా. నేను నెయ్యి కూడా ఇంట్లో చేసిందే వాడతాను. ఏ స్వీట్కైనా ఇంట్లోనే మేగడ తీసుకుని నెయ్యి చేస్తానన్నమాట. మనం ఏ స్వీట్ చేసుకున్నా షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటాయి స్వీట్లు. హెల్తీ రెసిపీ కదా. బెల్లం షుగర్ అంత మంచిది కాదు కదా, చిన్నపిల్లలకు కూడా అంతగా పెట్టకూడదు షుగరు. బెల్లం అయితే చాలా మంచిది. ఇలా ఈ స్వీట్ని మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 3 ఇలాచీ దంచుకుని వేసుకోవాలి. నెయ్యి అయితే 5-6 స్పూన్లు వేసాను. టేస్ట్ బాగుంటుంది కదా నెయ్యి వేస్తే అని కొంచెం ఎక్కువే వేసాను. ఈ స్వీట్లో అంత నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. చూడండి, స్వీట్ అంతా కడాయికి సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడైతే స్వీట్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని స్వీట్ అంతా బాగా చల్లారనివ్వాలన్నమాట. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టేసుకోవాలి. చూడటానికైతే ఈ లడ్డు మోతీచూరి లడ్డూలే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ స్వీట్ని అంతా ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలన్నమాట. చూడ్డానికి చాలా బాగున్నాయి, మోతీచూరి లడ్డూలాగా. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. లడ్డు చుట్టడం అయితే అయిపోయింది. కొద్దిగా జీడిపప్పుని డెకరేషన్ చేసుకోవాలి. ఓకే అండి, గోధుమ రవ్వ నెయ్యి బెల్లంతో టేస్టీగా లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.